డబ్బు ఉన్నటువంటి చోటనే అన్నీ ఉంటాయి. అమెరికా రష్యాల విషయంలో ఉక్రెయిన్ అనేవాడు వెర్రి పుష్పం అయిపోయాడు. ఎందుకయ్యా అంటే ఉక్రెయిన్ అనేవాడు అమెరికా మీద పడి బతకాలి, అమెరికా వాడు ఇచ్చింది తిని బతకాలి. చివరికి సొంత దేశంలో సహజ వనరులు అద్భుతంగా ఉన్నాయి, అలాగే అద్భుతంగా ఎదిగే అవకాశం ఉంది. కానీ ఒక కమెడియన్ కాస్త సినీ నటుడు కాస్త ఏకంగా అధ్యక్షుడు అయ్యేటప్పటికి వాడు పబ్లిసిటీ పెచ్చతో చూసుకున్నాడు. ప్రపంచంలో అన్ని దేశాల పార్లమెంట్లో ప్రసంగించడం, వాడి ఇండివిజువల్ మీద చూసుకుని వాడి దేశాన్ని తీసుకెళ్లి రష్యా మీదకి యుద్ధానికి పంపించి అమెరికా యూరోప్ దేశాల యొక్క ప్రయోజనాల కోసం తన దేశాన్ని తాకట్టు పెట్టాడు. అలాంటి దరిద్రుడి కారణంగా ఉక్రెయిన్ ప్రజలు సర్వనాశనం అయ్యారు. కానీ అదే ఉక్రెయిన్తో ఆ రోజున ఏం లెక్కేసుకున్నాడు బైడెను, ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చేటటువంటి క్రమంలో యూరప్ దేశాల నుంచి డబ్బులు పిండుకుని వాడి దేశంలో ఉన్నటువంటి ఆయుధ వ్యాపారాలను పోషించాడు. తద్వారా వాళ్ళ దేశంలో ల్యాబింగ్ నడుపుకుంటూ రాగలిగాడు. అదే ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఏం చేస్తున్నాడు, ఈ ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి సహజ వనరుల కంటే ఇటు ఉక్రెయిన్ దగ్గర ఆ డబ్బుల రికవరీ కోసం వాడి దేశంలో సహజ వనరులు రాక్కుంటాడంట. ప్లస్ రష్యాతో సంబంధం నెరపబోతున్నాడు. ఎందుకని, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత విపరీతమైనటువంటి ఆయిల్ కాస్ట్ అయిపోయింది. మామూలుగా అక్కడి నుంచి రష్యా వాడు $70 ఒక బ్యారెల్ ఇస్తుంటే అమెరికా వాడు $125 కొని వాళ్ళ దేశంలో అన్నీ కలిపితే $150 అయిపోతుంది. దాన్ని మళ్ళీ సబ్సిడీ పెట్టుకుంటే ప్రభుత్వం మీద భారం. అదే రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటే బోల్డ్ అంత మిగిలిపోతుంది. అట్లాగే సహజ వనరులు రష్యాలో ఉన్నంతగా ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు ఆ సహజ వనరులకు సంబంధించినటువంటి బిజినెస్ చేస్తాడు. తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇదే సందర్భంలో చైనా 2వ స్థానానికి వచ్చింది, చైనాని వెనక్కి నెట్టేయడం, రష్యాని 2వ స్థానానికి తీసుకురావడం. ఇది అండర్స్టాండింగ్ పుతిన్ ట్రంప్ల మధ్య జరుగుతున్నది. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత.